చాలాసార్లు ఏడ్చుకున్న దేవుని ముందు కూర్చొని, ఏం సాధించాలన్నయ్యా, దేనికి పనికి వస్తానని, స్థిరం లేనోడిని, చెంచల మనసు కలిగినోడిని, అస్థిరుణ్ణి, నాణ్యత లేనివాడిని, నమ్మకత్వం లేనివాడిని, నిజాయితీ లేనివాడిని ఎందుకు పనికి వస్తాను? నువ్వేం అనవసరంగా పుట్టాను అనుకోవాకు, నీ మీద కూడా పన్నుంది. లేకపోతే భూమి మీద మగోళ్ళు లేక నిన్ను పుట్టించాడా పెద్ద మగోడు అని? స్తోత్రం. ఏమయ్యా, ఎంతమంది పురుషులున్నా వాళ్ళలో నువ్వు కూడా ఉండాలని కోరుకున్నాడు కాబట్టి నీకు జన్మ వచ్చింది. ఎంతమంది స్త్రీలున్నా చెల్లి, వాళ్ళలో నువ్వు కూడా ఒక వ్యక్తివి కావాలనుకున్నాడు కాబట్టి వచ్చిందిరా తల్లి. నేను అనవసరంగా పుట్టేలా యేసయ్యా, నీ మీద కూడా ఒక కారణం ఉంది, నీ మీద కూడా ఒక ప్రణాళిక ఉంది. అది గుర్తుపట్ట